సాక్షాత్తు పరమశివుడి త్రిశూలం ఇప్పటికీ ఈ భూమి మీదే ఉందని మీకు తెలుసా? జమ్మూకి సుమారు 125 కిలోమీటర్ల దూరంలో సుద్ మహాదేవ్ అనే పురాతన ఆలయం ఉంది. స్థల పురాణం ప్రకారం అక్కడ ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు పార్వతీదేవి నిత్యం పూజించేది. అలాగే సుదాంతుడు అనే రాక్షస భక్తుడు కూడా అదే లింగాన్ని రోజు పూజించేవాడు. ఒకనాడు పార్వతీదేవి పూజలో ఉండగా సుదాంతుడు అక్కడికి వస్తాడు. అక్కడ పార్వతీదేవిని చూసి ఆనందంతో మాట్లాడడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు. ధ్యానంలో ఉన్న పార్వతీదేవి కళ్ళు తెరిచి అతని భయంకరమైన రూపాన్ని చూసి ఏదో ఆపద అనుకుని గట్టిగా కేకలు వేస్తుంది. పార్వతీ ఆర్తనాదాలు విన్న మహాదేవుడు ఆమెకు ఏదో ప్రమాదం జరిగిందనుకుని కైలాసం నుండి తన త్రిశూలాన్ని విసిరేస్తాడు. కాని ఆ త్రిశూలం తగిలింది తన భక్తుడికే అని తెలుసుకున్న శివుడు దానిని వెనక్కి తీసుకోవాలని చూస్తాడు. అప్పుడు సుదాంతుడు, స్వామి, నీ చేతిలో మరణమే నాకు మోక్షం, దయచేసి నన్ను బ్రతికించవద్దు అని వేడుకుంటాడు. తన భక్తుడి మరణానికి తానే కారణమయ్యానన్న బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని 3 ముక్కలుగా విరిచి అక్కడే పడేస్తాడు. నేటికీ ఆ ఆలయంలో ఆ 3 త్రిశూల ముక్కలనే భక్తులు దర్శించుకుంటారు. ఫ్రెండ్స్, హరహర మహాదేవ అని కామెంట్ చేయండి.